దాంట్లో 30 ఏళ్ళు అధికారంలో ఉంటారని కలలు కన్నారు జగన్మోహన్ రెడ్డి. అందరికీ తెలిసిందే. 3 రాజధానులంటూ 3 ముక్కలాట ఆడారు. విశాఖలో సముద్రానికి అభిముఖంగా ఋషికొండకు గుండు కొట్టించి మరి 453 కోట్లతో రాజప్రసాదం నిర్మించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అధికారం పోయేసరికి ఇప్పుడు తూచంటున్నారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన మాజీ సీఎం జగన్ మరోసారి జనం చెవిలో పూలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశ విదేశాల పర్యాటకుల కోసమే ఋషికొండపై భవనాన్ని నిర్మించారని, రష్యా అధ్యక్షుడు పుతిన్ లాంటి వారు బస చేయొచ్చంటూ కూడా నిన్న చెప్తా ఉన్నారు. పుతిన్ ఇక్కడికి ఎందుకు వస్తారు స్వామి? పుతిన్ ఇక్కడికి ఎందుకు వస్తారు? పుతిన్ వచ్చి ఇక్కడ బస ఎందుకు చేస్తారు? అదేవిధంగా ప్రధానమంత్రి లేదంటే రాష్ట్రపతి వస్తే నేవీ అండర్లో ఉంటారు వాళ్ళు. మీరు కట్టినటువంటి ఇట్లాంటి ప్యాలెస్లో కాదు, నేవీ అండర్లో వాళ్ళు ఇక్కడ ఉంటారు. సో పుతిన్ వస్తారని చెప్పేసి చెప్పడం, లేదంటే ప్రధానమంత్రికి రాష్ట్రపతికి అని చెప్పి చెప్పడం, లేదనంటే ఇది ఇష్టానుసారంగా నోటికి ఎంత మాట వస్తే అంత మాట, ఏది తోస్తే అది చెప్పేస్తూ ఉన్నారు. ఒక్కసారి నిన్న ఏమన్నారు ఒక్కసారి చూపించండి. ఋషికొండలో నువ్వు చెప్పి హోటల్ రిసార్ట్ కార్యక్రమం ఏదైతే ఉందో 230 కోట్లు 240 కోట్లు అది బొద్దు విశాఖపట్నానికి నిజంగా ఆనిముత్యంగా ఉంది. కనీసం నేనన్నా 240 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి విశాఖపట్నానికి తలమానికంగా ఉంది ఆ బిల్డింగ్. ఈ పొద్దు కూడా పోయినాను అనుకో, ఆ బిల్డింగ్ లకి ఎవరైనా పోయి చూస్తే విశాఖపట్నం అంతా పోయిన టూరిస్ట్ ప్లేస్ కింద అది కనపడుతుంది. పెద్ద పెద్ద వాళ్ళందరూ దాంట్లో వచ్చి నేను గవర్నర్ గారు పోయినారు అనుకో, లేదా మోడీ గారు వచ్చినారు అనుకో, లేకపోతే పుతిన్ వచ్చినాడు అనుకో, లేదా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినాడు అనుకో, ఎక్కడ పెడతారు? బ్రహ్మాండమైన రాజభవనం లాంటి బిల్డింగ్ అది 230 కోట్లతో కట్టిన. అది వ్లాదిమిర్ పుతిన్ వస్తే దాంట్లో పెడతారంట వీళ్ళు. ఏం మాట్లాడుతున్నారు అసలు? ఇది అప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న. అన్నకు తెలియదు ఏం చెప్పాలనో అర్థం కాక ఈ విధంగా పుతిన్ వస్తే, ప్రధానమంత్రి వస్తే, రాష్ట్రపతి వస్తే ఈ విధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు వస్తే అక్కడ ఉన్నటువంటి నేవీ అండర్లో ఉంటారు వాళ్ళు. సో ఈ ప్యాలెస్ నిర్మాణానికి కూడా 453 కోట్లు ఖర్చు చేస్తే కేవలం 240 కోట్లతోనే బ్రహ్మాండమైన రాజభవంతి కట్టారంటూ ఏ విధంగా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి మనం చూస్తూ ఉన్నాం. ఋషికొండపై ఏడాదికి 7 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టేటటువంటి పర్యాటక శాఖకు చెందినటువంటి హరిత రిసార్ట్స్ ఉండేవి ఇంతకుముందు. సో వాటన్నిటిని కూడా కూలగొట్టేశారు. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా చేసి విశాఖలోనే నివాసం ఉంటూ పాలన సాగించాలని భావించిన జగన్ తన కుటుంబం కోసం ఈ రిసార్ట్ను కూలగొట్టించారు. అంతకుముందు ఉన్నటువంటి రిసార్ట్ ఏదైతే అద్భుతంగా ఉండే, అప్పుడప్పుడే రెనోవేషన్ చేసి చాలా మంచి ఫెసిలిటీస్తోనే అవన్నీ కూడా ఉన్నటువంటి వాటిని కూలగొట్టి ఈ విధమైనటువంటి రాజభవంతిని కట్టుకున్నారు. 4 రూములు వేసుకొని పెద్ద పెద్ద బాత్ టబ్బులు, కాస్ట్లీ బాత్ టబ్బులు, ఆ తర్వాత దాంట్లో ఉండే మరి అవేంటో తెలియదు కానీ అది మసాజ్ చేసేటటువంటి టేబుల్లో అని చెప్పి కూడా చాలామంది చెప్పారు, మరి అవేంటో తెలియదు. ఆ తర్వాత ఖరీదైన ఫ్యాన్లు, కూలర్లు, కుర్చీలు పూర్తిగా కూడా మొన్నటికి మొన్న చూస్తే అవన్నీ కూడా పైన స్లాబ్ కూడా కూలిపోయింది. అంటే ఏ విధంగా ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? వ్లాదిమిర్ పుతిన్ వస్తే ఉండడానికి కోసం కట్టారని చెప్తా ఉన్నారు. ఇక పూర్తిగా కొండను 20 ఎకరాలకు పైగా తవ్వేసి అందులో 9.8 ఎకరాల విస్తీర్ణంలో ప్యాలెస్కు డిజైన్ రూపొందించారు. 2.8 ఎకరాల్లో 3 భవనాలను జగన్ కుటుంబ సభ్యుల కోసం వేరువేరుగా నిర్మించారు. 3 భవనాలు ఉంటాయి అందులో, 3 భవనాలు, ఒకదానికొకటి కనెక్టివిటీ. మరి దాంట్లో ఎవరెవరు ఉంటారో తెలియదు. సో ఇట్లా కట్టేసుకొని ఇప్పుడు ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి అని చెప్పేసి మళ్ళీ జనం చెవిలో పూలు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పూర్తిగా మిగిలిన భవనాలన్నీ పెద్ద పెద్ద సమావేశ మందిరాలే, మిగతాయి కూడా. ఒక దాంట్లోనే 4 రూములు, 4 బ్లాకులకు 453 కోట్లు ఖర్చు చేశారు జగన్మోహన్ రెడ్డి. జీవీఎంసీ, హార్టికల్చర్, పర్యాటక శాఖ నిధులన్నీ మళ్లించారు దీనికి. ఇక పర్యావరణ నిబంధనలను కూడా ఉల్లంఘించి నిర్మాణాలను చూసేందుకు ఎవరిని అనుమతించేందుకు కూడా అక్కడికి వెళ్ళనివ్వలేదు. చూసాం కదా, ఇప్పటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, టీడీపీ నేతలు చాలామంది కూడా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఎవరిని కూడా వెళ్ళనివ్వలేదు. ఎవ్వరికి ఇది లేకుండా రహస్యంగా ఈ భవనాన్ని నిర్మించారు. ఋషికొండ ప్యాలెస్ నిర్మాణంపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చిన విషయం మనం చూసాం. ఒక్కరోజు కూడా వాటికి జగన్ సమాధానం చెప్పలేదు. ఇప్పుడేదో వచ్చి హడావిడి చేస్తూ ఉన్నారు. అప్పటి పర్యాటక మంత్రి రోజా ఏం చెప్పారండి? అట్లాగే ఐటీ మంత్రి గుడివార అమర్నాథ్ ఏం చెప్పారండి? ఇది దేనికోసం కట్టామని చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు పుతిన్ వస్తే, ప్రధాని వస్తే, తర్వాత రాష్ట్రపతి వస్తే అని చెప్తా ఉన్నారు. ఒక్కసారి రోజా గారు మాట్లాడినటువంటి బయట వేయండి.
ఈరోజు ఫుల్ ప్లెచ్డ్గా మరి స్వామివారి ఆశీస్సులతో కూడా ఈరోజు ఓపెనింగ్ జరగటం శుభ పరిణామం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ మధ్య కాలంలోనే మరి క్యాబినెట్ నుంచి 3-man కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 3-man కమిటీ ప్రభుత్వం ఇక్కడి నుంచి సీఎం క్యాంప్ కార్యాలయంగా ఉంటే బాగుంటుంది అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఆ నిర్ణయాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదిస్తే ఇక్కడి నుంచి ఈ కార్యాలయంలో వర్క్ స్టార్ట్ అవుతుంది. సో అందరం కూడా వెయిట్ చేస్తున్నాం. ఒక మంచి అది అక్కడి నుంచి పరిపాలన కొనసాగిస్తాడు క్యాంపు కార్యాలయం అని చెప్పి. మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు? వ్లాదిమిర్ పుతిన్ అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి, లేదంటే ప్రధానమంత్రి అంటున్నారు, లేదు అని అంటే ఇటు రాష్ట్రపతి అంటున్నారు. ఎంత అబద్ధాలను సునాయాసంగా ఏ విధంగా ఆ పార్టీ నేతలు చెప్తున్నారో చూస్తూ ఉన్నాం. దేనికోసం కట్టారో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే తప్పేంటి? ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అక్కడ తిరుపతి కొండపైన లేడా? ఆ తర్వాత ఈ కొండపైన ఆయన లేరా? ఈ కొండపైన ఈయన లేరా? ఈ దేవుడు అక్కడ లేరా? ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉంటే తప్పేంటి? వారికి వీరికి పొంతన ఎట్లా? వాళ్ళంతా దేవుడు కొండపైన ఉండడానికి జగన్మోహన్ రెడ్డి కొండపైన ఉండడానికి తేడా లేదా? గుండు కొట్టించి దీనిపైన ఉంటే తప్పేంటి అని కూడా మాట్లాడారు వీళ్ళే, రోజా గారే మాట్లాడారు. అట్లాగే అమర్నాథ్, ఆ గుడివార అమర్నాథ్ మాజీ మంత్రి ఏం మాట్లాడారు ఒకసారి? దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందో, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నంని చేయాలన్నటువంటి నిర్ణయం ప్రభుత్వం ఏదైతే తీసుకుందో, దానికి సంబంధించి ఏ రకంగా ఏర్పాట్లు సౌకర్యాలు ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఒక 3 సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ నియమించినప్పుడు కమిటీ చెప్పింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారికి ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఇక నుంచి వారు ఉండాలనుకున్నప్పుడు ఇదైతే బాగుంటుందన్నటువంటి ఒక సూచనని ఆ కమిటీ చేయడం జరిగింది. సో దీన్ని టూరిజం రిసార్ట్గా దీన్ని కొనసాగించాలా, లేదా ముఖ్యమంత్రి గారి కార్యాలయంగా దీన్ని ఉపయోగించాలా అనేటువంటిది నిర్ణయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది వీళ్ళ మైండ్లో జగన్మోహన్ రెడ్డి ఉండడం కోసమనే కట్టుకొని ఆ తర్వాత ఇట్లాంటి వాళ్ళు ఇదంటున్నారు వీళ్ళు ఇదంటున్నారు, టూరిజం కోసమా, లేదనంటే ముఖ్యమంత్రి ఉండడం కోసమా, లేదంటే క్యాంపు కార్యాలయం కోసమా, ఇట్లా ఇప్పుడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు హడావిడి చేసి ఇదంతా వ్లాదిమిర్ పుతిన్ అని ఏదో చెప్తా ఉన్నారు. పూర్తిగా 240 కోట్లతోనే ఈ పర్యాటకుల కోసం ఆ భవనం నిర్మించారని జగన్మోహన్ రెడ్డి ఎట్లా చెప్తున్నారండి? ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో ఈ యోగాంధ్ర గురించి కూడా ఆయన మాట్లాడారు. 330 కోట్లు దుర్వినియోగం చేశారంటూ కూడా నిన్న మాట్లాడారు. సో ఎంత సత్యదూరమైనటువంటి మాటలు ఇవి. సో వాస్తవానికి యోగాంధ్ర కోసం మొత్తం చేసినటువంటి ఖర్చు 60 కోట్లు. అందులో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 21 కోట్లు, కేంద్ర ప్రభుత్వం 8 కోట్ల నిధులతో పాటు టీషర్ట్లు, యోగా ప్యాంట్లు కావచ్చు, ఇవన్నీ కూడా పంపిణీ చేసింది. ఇంకా 31 కోట్ల వరకు కూడా రావాల్సి ఉందన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వాస్తవం ఇదైతే తాను నిర్మించిన భవనం వ్యయం కంటే చంద్రబాబు చేసిన ఖర్చే ఎక్కువ అంటూ కూడా ప్రజలను నమ్మించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇంకా ఎందుకు ఇట్లాంటి రాష్ట్రం పైన, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలపైన ఈ విధమైనటువంటి తప్పుగా మాట్లాడడం ఏంటి అంటూ కూడా చర్చ జరుగుతూ ఉంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు. సార్ నమస్కారం. అదేవిధంగా ఇటు టీడీపీ పార్టీ సీనియర్ లీడర్ విజయ్ కిరణ్ గారు, జనసేన పార్టీ నుంచి సుజాత గారు. అందరికీ నమస్కారం. ముందుగా కోటేశ్వరరావు గారు. సార్, అంటే రకరకాల మాటలు రిషికొండకు సంబంధించి మనం చెప్పింది కాదు, వాళ్ళు అన్నవే బయటలు ప్లే చేసాం మనం. ఒకటి వ్లాదిమిర్ పుతిన్ వస్తే ఉండడానికి, లేదు అనంటే ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. లేదు అనంటే అంతకుముందు రోజా గారు చెప్పినటువంటి అంశం కూడా నేను ప్లే చేశాను. ఆ తర్వాత గుడివాడ అమర్నాథ్ గారు. ఏంటి సార్ ప్రస్తుతం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్ అనేటువంటిది పైకి ఏం చెప్పినప్పటికీ రికార్డుల్లో అంటే టూరిజం దాని కింద ఉన్నప్పటికీ ఆయన నివాసం ఉండటానికి లేదా విశాఖ కేంద్ర